50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అవినీతి చేప పట్టుబడింది. కడప కలెక్టరేట్లోని సి సెక్షన్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. చుక్కల భూములకు సంబంధించిన శేఖర్ అనే రైతు నుంచి ఫైల్ను క్లోజ్ చేయడానికి సి సెక్షన్ ప్రమీల 1,50,000 రూపాయలను అడిగింది. దీంతో శేఖర్ అనే రైతు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. 50,000 రూపాయలు శేఖర్ అనే రైతు నుంచి 50,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ప్రమీల ఏసీబీ అధికారులకు పట్టుబడింది. విచారణ చేపట్టనున్నట్లు డీఎస్పీ గిరిధర్ మీడియాకు వెల్లడించారు. మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.64 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. దాన్ని ఈ జిరాయితీ భూమిగా మార్చుకునేదానికి అప్లికేషన్ చేసుకున్నాడు. అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి శెట్టిపల్లి ప్రమీల మేడం అనమాట 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు. అది బ్రీఫ్గా విషయం. ఫస్ట్ యాక్చువల్గా 1.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో